నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అక్రమ నిర్బంధంలో ఉన్న కవులు కళాకారులు రచయితలను బహిష్కృతంగా విడుదల చేయాలి ఇఫ్టా 81వ వార్షికోత్సవం మాదాల రంగారావు 76వ జయంతి వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య డిమాండ్ సమస్యాత్మక గ్రామాలలో ప్రాంతాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పోలీసులు కౌంటింగ్ సమీపిస్తున్న దృష్ట్యా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన కేవీబీపురం పోలీసులు అసాంఘిక శక్తులను ఎదుర్కొనేందుకే మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ చేపట్టాం అల్లర్లు హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు హెచ్చరించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్. ఇక వార్తల్లోని వివరాలు. ఎన్నికల కౌంటింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో కేవీబీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కేవీబీపురం టౌన్, తిమ్మసముద్రం, ఎంఏ రాజుల కండ్రిగా, ఆరాయి గ్రామం తదితర సమస్యాత్మక ప్రాంతాలలో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా నిలువరించాలనే ముఖ్య ఉద్దేశంతో జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పుత్తూరు డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ను నిర్వహించారు. స్థానికులతో సమావేశమై జూన్ 6వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, చట్టాన్ని అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. ప్రజలందరూ సంయమనం పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు రూరల్ సిఐ భాస్కర్ నాయక్, కేవీబీపురం ఎస్ఐ, పోలీస్ స్టేషన్ సిబ్బంది, సిఐఎస్ఎఫ్ బలగాలు పాల్గొన్నారు. ఎన్నికల కౌంటింగ్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పుంగనూరులో జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ మాబ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలలో మాబ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం సంబరాలకు నిషేధం విధించారు. ఎన్నికల కౌంటింగ్ అనంతరం 144 సెక్షన్ కొనసాగనున్నది. అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ పేర్కొన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరిగిన ఇప్పుడు కౌంటింగ్ జరగనున్న 4వ తారీఖు మనకి కౌంటింగ్ ఉన్నది. ఆ రోజు రిజల్ట్ ఎలా వచ్చినా సరే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి మేమంతా సంసిద్ధంగా ఉన్నాము అని అందరికీ తెలియజేయడం కోసమే దీనిలో భాగంగా ఈ రోజు మనము మాక్ డ్రిల్ కండక్ట్ చేశాము. దీనిలో మనము ఎక్కడైనా సరే కౌంటింగ్ రోజు అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్న ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే మా ఏవైతే సరే ఈ టీమ్స్ ఉన్నాయో ఫస్ట్ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉండే వాళ్ళని మనము హెచ్చరించడం జరుగుతుంది. హెచ్చరించిన తర్వాత కూడా వాళ్ళు అక్కడి నుంచి కనుక వెళ్లకుండా అన్లాఫుల్ అసెంబ్లీగా కనుక ఉన్నట్లయితే మనము ఇనిషియల్గా బాష్పవాయు ప్రయోగించడం జరుగుతుంది. దాని తర్వాత కూడా మాబ్ అక్కడ ఉన్నట్లయితే మన లాఠీ చార్జ్ చేయడం జరుగుతుంది. సో దీనికి అక్కడ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ని కూడా మనం ఉంచుతాము, లాఠీ చార్జ్ చేస్తాము. దాని తర్వాత కూడా ఆ మాబ్ అనేది గేదర్ అయ్యి అక్కడే ఉన్నారు, నెక్స్ట్ అక్కడ ఏదన్నా సరే ప్రాపర్టీ లాస్, నెక్స్ట్ ప్రజలకి కూడా హాని కలిగిస్తున్నారు అని తెలిసినట్లయితే వాళ్ళ మీద మనము ఫైరింగ్ రబ్బర్ బుల్లెట్స్, నెక్స్ట్ అవసరమైన చోట ఈవెన్ బిలోని మనము ఫైర్ కూడా చేయడం జరుగుతుంది. మన ఉద్దేశం ఒకటే, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం. పోల్డే రోజున కూడా చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు తప్ప పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ ఏమీ జిల్లాలో జరగకుండా మేము అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఇలానే మనం కౌంటింగ్ డే అండ్ పోస్ట్ కౌంటింగ్ డే కూడా ఎటువంటి ఘటనలు జరగకుండా ఉండడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. దీనిలో భాగంగానే ఈ రోజు మనం మాక్ డ్రిల్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా జిల్లాలో ఇంకా కొన్ని సెన్సిటివ్ కాన్స్టిట్యుయెన్సీస్, కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి, వాటిల్లో కూడా ఈ డ్రిల్ కంటిన్యూ చేస్తామని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన కౌంటింగ్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా 2-3 డేస్ కంటిన్యూ అవుతుంది. ఎటువంటి ఘటనలు లేని పరిస్థితుల్లో మాత్రమే 144 వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరు గెలిచినా ఎవరు ఓడినా సరే ఎంసీసీ పీరియడ్ లో ఎటువంటి అంటే ర్యాలీలు కానీ ఇవన్నీ చేయడం అనేది జరగదు. అవన్నిటికి కూడా ఎటువంటి పర్మిషన్స్ లేవు. అవన్నీ కూడా ఇల్లీగల్ గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా తమ కులాలను గళాలను సమాజ హితం కోసం ప్రజాతంత్ర పద్ధతిలో వినియోగిస్తున్న కవులు కళాకారులు రచయితలపై పాలకులు పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి నిర్బంధంలో ఉన్న వారందరినీ విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి ఇఫ్టా 81వ వార్షికోత్సవం విప్లవ నటుడు మాదాల రంగారావు 76వ జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి జెండాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య ఎగురవేశారు.
మాదాల రంగారావు చిత్రపటానికి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నం పెంచలయ్య మాట్లాడుతూ, బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమ కాలంలో 1943లో ముంబై మహానగరంలో మే 25వ తేదీన ఈ దేశ ప్రజానికాన్ని ఉద్యమాలు, పోరాటాలతో అనుసంధానం చేస్తూ చైతన్య స్ఫూర్తిని మరింత రగిలించేందుకు ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ ప్రజా నాట్య మండలి అవసరాన్ని గుర్తించి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దేశవ్యాప్తంగా కవులు, కళాకారులు, రచయితలు జానపదాలను సంఘటితపరిచి ఆటపాటాలతో మమేకం చేసి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి బ్రిటిష్ పాలకులపై గురిపెట్టిన ఆయుధమే ఇఫ్టా అని అన్నారు. స్వాతంత్రం అనంతరం ఈ దేశంలో ప్రజలందరికీ విద్య, వైద్యం, ఉపాధి కోసం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, మహిళా హక్కుల కోసం, ఆదివాసీ దళిత ప్రజానికాన్ని, కార్మిక రైతాంగాన్ని ఉద్యమ స్ఫూర్తిగా తీసుకొచ్చి వారి హక్కుల కోసం పోరాడే క్రమంలో అగ్రభాగాన నిలిచింది. కేంద్రంలో, రాష్ట్రంలో గత కొంతకాలంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కవులు, కళారూపాల ద్వారా సాహితీవేత్తల వల్ల వస్తున్న చైతన్యాన్ని అడ్డుకట్ట వేసేందుకు, అణచివేసేందుకు 120B లాంటి కుట్ర కేసులను, ఊపా కేసులను సైతం బనాయించడం దుర్మార్గమన్నారు. ఇప్పటి వరకు నిర్బంధంలో ఉన్నటువంటి కవులు, కళాకారులు, రచయితలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నమ్మినటువంటి డాక్టర్ మాదల రంగారావు గారు కూడా ఇవాళ ఎర్ర సినిమాల పేరుతో ఒక ఉధృతమైనటువంటి వాతావరణం తీసుకొని వచ్చి ప్రజల్ని అనేక రకాల ఎర్రమల్లెలు, విప్లవ శంఖం, అదేవిధంగా నేటి భారతం, యువతరం కదిలింది, అనేక రకాల సినిమాలు తీసి జనాలలో ఒక మార్పు తీసుకొచ్చాడు. ఆయన వచ్చిన తర్వాతనే ఎర్ర సినిమాలకు ప్రాణం పోశారు. ఆ తర్వాతనే నారాయణమూర్తి గారు కూడా దాన్ని ఊపందుకున్నారు. కాబట్టి అలాంటి గొప్ప నాయకుడిగా, గొప్ప సినిమా కళాకారుడిగా సినిమా రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి పాత్రని మరింత ఇనుమడింపు చేసే పద్ధతులలో మాదల రంగారావు గారు తీసుకెళ్లారు. కాబట్టి ఆయన 76వ జయంతి కూడా ఈరోజు జరుగుతూ ఉంది. కాబట్టి ఒక పక్క ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ఆవిర్భావ దినోత్సవం, మాదల రంగారావు గారి జన్మదినోత్సవం రెండు కలిసి వచ్చి కళాకారులకి, రచయితలకి, కవులకి మరింత ఉత్సాహం అందించే పద్ధతులలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఈ జెండా పతాకావిష్కరణలు జరుగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో స్వయంగా పాచికలు ఆడిన మా బంజారా జాతి ఆరాధ్య దైవంగా ప్రసిద్ధిగాంచిన హతీరాంజీ మఠం మూల పురుషుడైన శ్రీ స్వామి హతీరాం బావాజీ ఆలయాన్ని వేదాంతపురం పంచాయతీలో బంజారా జాతికి సంబంధించిన భక్తులందరూ కలిసి హతీరాం బావాజీ ఆలయం నిర్మించుకుంటుండగా ఈరోజు ఉదయం తిరుపతికి చెందిన షాదిక్ అనే ముస్లిం వ్యక్తి 40 మంది గూండాలతో వచ్చి హతీరాం బావాజీ ఆలయానికి చెందిన ఆస్తులను 3 జేసీబీలతో వచ్చి ఆస్తులను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. అడ్డుకోబోయిన ఆలయ కమిటీ సభ్యులను కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అసభ్యకరంగా మాట్లాడి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. హతీరాంజీ మఠంకు సంబంధించిన అధికారి రమేష్ నాయుడు, షాదిక్ అనే వ్యక్తి 40 మంది గోండాలను తీసుకొచ్చి మహిళలపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేశారు. హతీరాం బావాజీ వారి ఆలయ నిర్మాణం చేస్తుండగా గత 1 సంవత్సరం కాలం నుంచి అక్కడ భక్తులకి ఎటువంటి సదుపాయాలు లేక మా బంజారాలందరూ కలిసి అక్కడ వేదాంతపురంలో ఉన్నటువంటి ఆలయం నిర్మాణం చేస్తుండగా అక్కడ నుంచి రమేష్ నాయుడు ఇంతకుముందు ముందరగా కొన్ని ప్రశ్నలను మేము సమాధానాలు అడిగినచో ఆ సమాధానాలను ఆయన అతికిమించి వారి ఒక కులాన్ని లేపి సాదిక్ భాషా అనే అతన్ని పిలిపించి ఒక 500 ఎకరాల భూములను లీజుకి ఇచ్చినట్లు వాళ్ళ దగ్గర ఒక డాక్యుమెంట్ను, ఒక డూప్లికేట్ డాక్యుమెంట్ను, ఫేక్ డాక్యుమెంట్ను తీసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు కొంతవరకు సమకూర్చుకున్నారనేసి వాళ్ళే చెప్పడం జరిగింది. వాళ్ళ అనుచరులతో వచ్చి ఇక్కడ హతీరాం బావాజీ మఠాన్ని కొత్తగా శంకుస్థాపన చేస్తుండగా వచ్చి దుండగులను మా స్వామివారి పైన, అక్కడ పనిచేస్తున్న పూజారులపైన, మహిళలపైన దాడి చేసి ఇంత ఘటనకు దిగజారిన రమేష్ నాయుడుని కఠినంగా శిక్షించి సాదిక్ తదుపరి శ్రీనివాసులు రెడ్డిని కూడా కొద్దిగా ఖండించాలని చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, ఇదే విధంగా
హతిరామ్ బావాజీ వారు బంజారాల ఆరాధ్య దైవం అని ప్రపంచవ్యాప్తంగా తెలిసిన విషయమే. ఆయనకి 595 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆయన ఆలయం కానీ ఆయన ఫోటో కానీ ఆయనని యొక్క మూల పురుషుడు ఉన్నా కూడా గుర్తించలేని ఇలాంటి మఠానికి వచ్చిన దౌర్భాగ్యంగా భావించి మా బంజారాలందరూ కలిసి ఇక్కడ హతిరామ్ బావాజీ యొక్క ఆలయం నిర్మాణం చేస్తుంటే తప్పుగా భావిస్తున్న ఈ మఠం అధికారులను కఠినంగా శిక్షించి వీళ్ళని బంజారా ద్రోహులుగా భావించాలని కోరుకుంటున్నాను. చాలా దుర్భాషలాడే విషయాలు ఇవి. వీటిని మేము వదలదలుచుకోలేదు. అయ్యా మీరేమన్నా ఉంటే కోర్టు పరంగా పోలీస్ పరంగా న్యాయంగా రండి, మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవన్నీ వదిలేసి గూండా సాయాలు చేసుకొని ఆడవాళ్ళని దూషించడం, విగ్రహాలను పడగొట్టడం, మా ఆరాధ్య గురువులనైనా మా దేవతలను ఎవరైతే మీరు కించపరుస్తున్నారో ఎవరిని వదిలిపెట్టే సమస్య అనేది లేదు. ప్రాణార్పణకైనా శ్రీలం మేము సిద్ధం. తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడ వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపాలాచారి, వాసిరెడ్డి, మునినాథరెడ్డి, కస్పా పద్మనాభం, చంద్రబాబు నాయుడు, కొండే జంగారెడ్డి, సాంబోల్ హరిణ, పన్నాల జయదిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, పార్వతి, పద్మ, ఉషారాణి, కల్పన, జయమ్మ తదితర కళాకారులు పాల్గొన్నారు. పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి పట్టణంలో సనాతన సాంప్రదాయాన్ని నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి సదుద్దేశంతో రంగస్థల కళాకారుల చైర్మన్ శ్రీ గుండాల గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం ఈ గోవిందరాజ స్వామి టెంపుల్ 4 మాడల వీధుల్లోనూ నగర సంకీర్తన కళాకారులతోనూ స్థానికులతోనూ నగర సంకీర్తన నిర్వహిస్తున్నారు. ఈ కలియుగంలో మనిషికి సాధ్యమైనటువంటి పని ముక్తి మార్గానికి ఏకైకమైనది రామనామ స్మరణ. ఈ స్మరణతోనే కీర్తనంతోనే ముక్తి మార్గం వస్తుందనే సనాతన సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏదో భగవన్నామ సంకీర్తన అంటే 50 ఏళ్ళు దాటిన వాళ్ళు చేయడం కాదు. దీంట్లో ఆదిశంకరాచార్యులు చెప్పినట్టు పుట్టిన కాడి నుంచి గిట్టే వరకు మాట వచ్చిన కాడి నుంచి 6 ఏళ్ల బాలుడి దగ్గర నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకు కూడా అవసరం దొరికినప్పుడల్లా హరినామస్మరణ చేయాలా. ప్రతి వారం శనివారం రోజు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైనటువంటి రోజు. ఈరోజు ప్రతిరోజు బ్రహ్మముహూర్త టైంలో మనకు ఇక్కడ హరినామ సంకీర్తనం అయితేమి, గోవింద నామం అయితేమి, ఈ తిరుమాడ వీధులలో గోవింద యొక్క మాడ వీధులలో తిరుమాడ వీధులలో ఇప్పుడు గత 6 నెలలుగా మనకి హరినామ సంకీర్తన అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ హరినామ సంకీర్తనలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి. ఈ హరినామం చేయడం వల్ల సర్వ పాపాలు కూడా తొలగిపోతాయి. దేవుడు ఆరోగ్యాన్ని కానీ మనకు ప్రసాదించడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాన్ని మనకు అందరూ వచ్చి కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం మనకు గుండాల గోపీనాథ్ అన్న గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో బీసీసీఐ కార్యదర్శి జైషా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యే మెగారెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, మళ్ళా ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతోందని, జరగాలని స్వామివారిని కోరుకున్నానని అన్నారు. నమస్కారం. ఈరోజు శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం. ఈ మధ్యకాలంలోనే డిసెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అప్పుడున్న పాత ప్రభుత్వాలకు, ఇప్పుడు కొత్త ప్రభుత్వాలకు, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి తేడా కోసం ప్రజలకు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం. అట్లా న్యాయం జరగాలని వెంకటేశ్వర స్వామి మొక్కుకుంటున్నాం. కలియుగ దైవమైన తిరుమలలో శనివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైన్లో వేచి ఉన్నారు. కలియుగ దైవమైన తిరుమలలో శనివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైన్లలో వేచి ఉన్నారు. శ్రీవారి భక్తులు, టోకన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం 20 గంటల సమయం పడుతోంది. శ్రీనివాసుని సర్వదర్శనం కోసం కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. నిన్న శ్రీవారి హుండీ ద్వారా 3.64 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అక్రమ నిర్బంధంలో ఉన్న కవులు, కళాకారులు, రచయితలను బహిష్కృతంగా విడుదల చేయాలి. ఇఫ్టా 81వ వార్షికోత్సవం మాదాల రంగారావు 76వ జయంతి వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచిలయ్య డిమాండ్. సమస్యాత్మక గ్రామాలలో, ప్రాంతాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పోలీసులు. కౌంటింగ్ సమీపిస్తున్న దృష్ట్యా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన కేవీబీపురం పోలీసులు. అసాంఘిక శక్తులను ఎదుర్కొనేందుకే మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ చేపట్టాం. అల్లర్లు, హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు హెచ్చరించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.